పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇంజన్ ఫెయిల్యూర్, ఇంధన సరఫరా నిలిపివేత, విమానం మళ్లీ స్టార్ట్ కావడంతో జాప్యం అన్నీ కలిసి ఎయిర్ ఇండియా విమానం AI-171 ఘోర ప్రమాదం సంభవించింది. విమాన ప్రమాదాల పరిశోధన బ్యూరో AAIB విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో పలు కీలక అంశాలను పొందుపరిచింది. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు 25 మంది ఇతరులు మరణించారు. ప్రమాదం జరిగిన నెల రోజుల్లో AAIB తన ప్రాథమిక నివేదికలో అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఇంజిన్లకు అకస్మాత్తుగా ఇంధనం సరఫరా ఆగిపోవడాన్ని ప్రస్తావించింది. విమానం టేకాఫ్ సమయంలో 2 ఇంజిన్లు సరిగా పనిచేస్తున్నాయని పేర్కొంది. కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే 2 ఇంజన్ల ఫ్యూయల్ కటాఫ్ స్విచ్లు రన్ స్థితి నుంచి కటాఫ్ స్థితికి మారిపోయాయి. దీంతో ఇంజిన్లకు ఇంధనం ఆగిపోయి విమానం పవర్ కోల్పోయింది. ఇక్కడే పైలట్ల మధ్య సంభాషణని నివేదిక ప్రస్తావించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ ప్రకారం ఒక పైలట్ మరో పైలట్ ను ఉద్దేశించి పవర్ ఎందుకు కట్ చేశావ్ అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా రెండో పైలట్ తాను ఆ పని చెయ్యలేదని చెప్తాడు. ఇది అనుకోకుండా జరిగిపోయిన ఓ చర్య కావచ్చని అర్థమవుతోందని AAIB అంటుంది. అసలు పవర్ ఎవరో కట్ చేశారన్న అనుమానం పైలట్ కు ఎందుకు వచ్చిందో అన్నది పూర్తిస్థాయి విచారణలో తేలుతుందేమో చూడాలి. ఆగిపోయిన ఇంజన్లను మళ్లీ స్టార్ట్ చేయాలని పైలట్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానికి తోడు ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతో పైలట్లు మళ్లీ విమానాన్ని రన్ స్థితికి మార్చే ప్రయత్నం చేశారు. అప్పుడు APU పనిచేయడం మొదలైంది. ఒక ఇంజిన్ కొంతవరకు తిరిగి స్టార్ట్ అయింది. కానీ ఇంజిన్ 2 స్పీడ్ అందుకోవడంలో ఫెయిల్ అయింది. అప్పటికే విమానం తక్కువ ఎత్తులో ఉండడంతో కూలిపోయింది. పవర్ కోల్పోయిన నేపథ్యంలో ఇంజిన్లు ఆగిపోయిన వెంటనే అత్యవసర శక్తి అందించే ర్యామ్ ఎయిర్ టర్బైన్ RAT బయటకు వచ్చింది. ఇది విమానం పవర్ కోల్పోయిన సమయంలో మిగిలిన వ్యవస్థలు పనిచేయడానికి సహాయం చేస్తుంది. కానీ విమానాన్ని గాల్లో నిలబెట్టడానికి అది ఏమాత్రం సరిపోలేదని నివేదిక తెలిపింది. ఫ్యూయల్ స్విచ్ లాక్ ఫీచర్ FAA హెచ్చరికలను ఎయిర్ ఇండియా పాటించలేదని 2018లో FAA ఒక సలహా బులెటిన్ విడుదల చేసిన ఫ్యూయల్ స్విచ్ల లాక్ మెకానిజంపై ఈ తప్పనిసరి ఆదేశాన్ని ఎయిర్ ఇండియా అమలు చేయలేదని ఎత్తి చూపింది. ఈ వ్యవస్థ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగిందా అన్న అనుమానంపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతారు. విమాన ప్రమాదంలో మానవ తప్పిదం లేదని, పైలట్లు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని, మానసికంగా ఫిట్ గా ఉన్నారని AAIB నివేదిక చెప్తోంది. విమానం తయారీదారు అయిన బోయింగ్ కు సంబంధించి AAIB ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. పూర్తి విచారణ తర్వాతే దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించొచ్చని నిపుణులు అంటున్నారు. AI-171 ప్రమాదం వెనుక అసలు కారణం ఇంకా పూర్తిగా తేలలేదు. కానీ AAIB ప్రాథమిక నివేదికలో చెప్పిన అంశాలు చూస్తే ఇది మామూలు సమస్య కాదని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ దర్యాప్తు అవసరమైన మార్గాలు చూపించాలి. భవిష్యత్తులో మరో విమాన ప్రమాదం జరగకుండా చూడడానికి ఉపయోగపడాలి.